ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వృషభ సంక్రమణం ఏ రోజున వచ్చింది? వృషభ సంక్రమణం రోజున ఏమి చేయాలి? ఈ రోజున కొత్త పనులు ప్రారంభించవచ్చునా అనే విషయాల గురించి తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మొత్తం 12 రాసులు ఉన్నాయి. నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడాన్ని వృషభ సంక్రమణం అంటారు. వృషభ సంక్రమణం అంటే వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయం. హిందూ సాంప్రదాయంలో వృషభ సంక్రమణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని వృషభ సంక్రాంతి అని కూడా అంటారు. ఇది సాధారణంగా వైశాఖ మాసంలో వస్తుంది. 2026 సంవత్సరంలో సూర్యుడు వృషభ రాశిలోకి మే 15, 2026 శుక్రవారం ఉదయం 6:28 ప్రవేశిస్తాడు. వృషభ సంక్రమణం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారము వృషభ సంక్రాంతి రోజున పవిత్రమైన నదుల్లో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడము, సూర్యాష్టకము, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వంటివి శుభప్రదంగా భావిస్తారు. వృషభ సంక్రాంతి పూజా విధానం గురించి తెలుసుకుందాం. వృషభ సంక్రాంతి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్రమైన నదిలో పుణ్య స్నానం ఆచరించాలి. నదీ స్నానం చేసే అవకాశం లేని వారు స్నానం చేసే నీటిలో పుణ్య నదులను ఆవాహనం చేసుకొని స్నానం చేయాలి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో ఎర్రని పువ్వులు, అక్షంతలు వేసి సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించాలి. 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యునికి ఎదురుగా కూర్చొని ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఈ పవిత్రమైన రోజున హవనము, హోమము నిర్వహించడం వలన అనేక ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసము. వృషభ సంక్రాంతి రోజున బ్రాహ్మణుడికి పవిత్రమైన ఆవును దానం చేస్తే గోదానం చాలా శుభప్రదమని నమ్ముతారు. భక్తులు వృషభ సంక్రాంతి వ్రతం అని పిలువబడే ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. పూరీలోని జగన్నాథ ఆలయంలో ఈ రోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అనేక హిందూ పుణ్యక్షేత్రాల్లో భక్తులు ఈ రోజున సంక్రమణ స్నానం చేస్తారు. ఈ పవిత్ర స్నానం చేయడం ద్వారా వారు సూర్య భగవానునికి మరియు తమ పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు. భక్తులు ఈ రోజున తమ మరణించిన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు పితృతర్పణాలు కూడా చేస్తారు. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించడానికి వృషభ సంక్రాంతి అత్యంత పవిత్రమైనదని విశ్వాసము. వృషభ సంక్రమణ రోజున పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. వృషభ సంక్రమణం సందర్భంగా నవగ్రహాలకు పూజలు చేయించుకోవడం మంచిది. బ్రాహ్మణులకు అన్నదానము, వస్త్రదానం చేయాలి. ముఖ్యంగా ఈరోజు గోధుమలు దానం చేయడం మంచిది. గోమాతకు గోధుమ పిండితో చేసిన చపాతీలను ఆహారంగా సమర్పించాలి. అలాగే ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం వలన పితృదోషాలు తొలగిపోతాయని విశ్వాసము. వైశాఖ మాసంలో వచ్చే ఈ వృషభ సంక్రమణం రోజున వేసవి తాపాన్ని తగ్గించే జలదానము, పెరుగు, మజ్జిగ, గొడుగు, చెప్పులు, పానకం, చందనము, విసనకర్రలు వంటివి సద్బ్రాహ్మణులకు దానం చేయడం వలన విష్ణులోకం ప్రాప్తిస్తుందని వైశాఖ పురాణం చెప్తోంది.